మురికి కాలువలు లేక డెంగ్యూ జ్వరం రావడానికి కారణం దోమకాటు. కాబట్టి ఈ మురికి డ్రైనేజీ పారిశుద్ధ్యం కూడా సమస్య ఉంది. కాబట్టి ఎక్కువ సిబ్బందిని కేటాయించి వార్డులలో పారిశుద్ధ్య చర్యలు కూడా చేపట్టాలి. ఈ దోమల నివారణ మందులు కూడా కొట్టాలి ఆ ఏరియాలలో. అట్లయితేనే ఈ జ్వరాలు కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మంచి మెడిసిన్ ఇచ్చి ఆ హాస్పిటల్లో ఉండటానికి అన్ని సౌకర్యాలు, డాక్టర్లు, నర్సులు అందుబాటులో ఉండాలి. మంచి మెడిసిన్ ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తున్నాం. ఇంకొకటి, ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పేదోళ్ళని బాధాకరం పెట్టే ఇవాళ గవర్నమెంట్ ఏం చేసింది, హైడ్రామా పేరుతోటి పేదోళ్ళ ఇండ్లని, పేదోళ్ళ గుడిసెల్ని కూలగొడుతుంది తప్ప వేల కోట్ల ఆస్తులు, అక్రమ ఆస్తులు, కుంటలు, చెరువులు ఆక్రమించుకొని పెద్ద పెద్ద కాలేజీలు, యూనివర్సిటీలు, బిల్డింగ్